వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పాయింటర్ అనే కాన్సెప్ట్ చూడబోతున్నాం. సో పాయింటర్ అంటే ఏం లేదు, పాయింటర్ అనేది ఒక వేరియబుల్. అది ఏం చేస్తుంది, ఇంకో వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. సో పాయింటర్ ఈజ్ ఎ స్పెషల్ వేరియబుల్ దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ స్టోరింగ్ సమ్ అడ్రస్. సో ఏదో ఒక సమ్ అడ్రస్ని స్టోర్ చేసుకోగలుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా చూద్దాం. సో ఇదేంటి ఏ అనుకుందాం, సపోజ్ ఇది బి అనుకుందాం. సో దీని యొక్క అడ్రస్ 1000 అనుకుందాం. సో ఇది సంథింగ్ ఏదో 8 సంథింగ్. సో దీని యొక్క అడ్రస్ ఇది స్టోర్ చేసుకోగలుగుతుంది. సో దీని యొక్క బేస్ అడ్రస్ని స్టోర్ చేసుకోగలుగుతుంది. సో ఇది పాయింటర్. ఏ అనేది ఏంటి, ఇప్పుడు ఇది పాయింటర్. ఓకే, ఏ అనేది ఏంటి, పాయింటర్. ఇప్పుడు సో ఈ విధంగా ఏదైనా పాయింటర్ ఇది స్పెషల్ వేరియబుల్ దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ స్టోరింగ్ సమ్ అడ్రస్. సో ఏదైనా వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుందంటే అది పాయింటర్ వేరియబుల్. ఓకే, సో పాయింటర్ వేరియబుల్. సో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. 7 bytes 1 2 3 4 5 6 7. సో ఏ అనే వేరియబుల్ ఉంది. అదేం చేస్తుంది, సపోజ్ ఈ 2 bytes తీసుకుంది. నా మిషన్లో ఇంటూ 2 bytes తీసుకుందాం అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇది ఇంట్ అనుకుందాం, ఇది 2 bytes తీసుకుందాం అనుకుందాం. నా మిషన్లో 2 bytes ఆక్యుపై చేస్తుందని. ఓకే, సో ఎప్పుడైతే 2 bytes తీసుకుంటుందో ఈ పి అనేది దీని యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఏది, ఇట్ కెన్ స్టోర్ ఇనిషియల్ అడ్రస్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్. ఇనిషియల్ అడ్రస్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఇంకోటి కూడా రాపించాను. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇట్ పాయింట్స్ టు ఏ మెమొరీ లొకేషన్ వేర్ ద ఫస్ట్ బైట్ ఈజ్ స్టోర్డ్. ఇక్కడ ఫస్ట్ బైట్ ఏది స్టోర్ అయింది, నేను 102 స్టోర్ అయింది అనుకుంటున్నాను. 102 103 2 bytes తీసుకున్నది ఇంటిజర్. కానీ ఫస్ట్ బైట్ ఏది స్టోర్ అయింది 102 అనుకుంటున్నాను. సో 102 అనేది ఏమవుతుంది, దీని పాయింట్ అంటే మెమరీ లొకేషన్లో 102 అనేది ఫస్ట్ స్టోర్ అయింది అనుకుంటున్నాను 2 bytesలో. సో అదే రాపించాడు. ఇట్ పాయింట్స్ ది మెమరీ లొకేషన్ వేర్ ద ఫస్ట్ బైట్ ఈజ్ స్టోర్డ్. ఏ ఫస్ట్ బైట్ స్టోర్ అవుతుంది దాన్ని పాయింట్ చేస్తుంది. నేనేం చేసుకుంటాను, దీని యొక్క బేస్ అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఏంటి, ఈ పాయింటర్ అనేది దీని యొక్క బేస్ అడ్రస్నే స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో అది సమ్ అడ్రస్ని ఇది స్టోర్ చేసుకోగలుగుతుంది. కావున దీన్ని పాయింటర్ అంటున్నాం. సో ఇది పాయింటర్. సో మరి పాయింటర్ని ఎలా డిక్లేర్ చేస్తాం, ఇనిషియలైజ్ చేస్తాం. సింటాక్స్ ఫర్ డిక్లేరింగ్ పాయింటర్ వేరియబుల్. సో ఏంటి, డాటా టైప్ అండ్ పాయింటర్ నేమ్. సో మనం మీకు డౌట్ రావచ్చు. సో నేను అడ్రస్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న అడ్రస్ని ఇక్కడ స్టోర్ చేశాను. ఏం చేశాను, ఇక్కడ ఉన్న అడ్రస్ని ఈ 102ని ఇక్కడ మనం స్టోర్ చేసినాం కదా అడ్రస్. సో దీన్ని బేస్ అడ్రస్ కూడా అంటారు. స్టార్టింగ్ అడ్రస్ని బేస్ అడ్రస్ కూడా అంటారు. సో ఇక్కడ మనం డిక్లేర్ చేసేటప్పుడు ఎలా డిక్లేర్ చేస్తున్నాం, డాటా టైప్ ఈ స్టార్ మార్క్ పెట్టి పాయింటర్ నేమ్ అని రాస్తున్నాం. సో ఈ డాటా టైప్ అయితే ఉండదు మరి, ఎందుకంటే అడ్రస్ని స్టోర్ చేస్తున్నాను, దానికి డాటా టైప్ ఉండదు. కానీ నువ్వు ఏ వేరియబుల్కి అయితే రిఫర్ చేస్తున్నావు, నేను ఇప్పుడు సపోజ్ దేన్ని రిఫర్ చేస్తున్నాను, దీన్ని ఏని రిఫర్ చేస్తున్నాను, దీని యొక్క అడ్రస్ని రిఫర్ చేస్తున్నాను, ఏ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ని రిఫర్ చేస్తున్నాను. ఇదేంటి, ఏ అనేది ఇంటీజర్ కాబట్టి దాని డాటా టైప్ అక్కడ రాస్తావు. నువ్వు దేన్ని ఏ పాయింటర్ వేరియబుల్ దేని యొక్క అడ్రస్ని రిఫర్ చేస్తున్నామో దాని యొక్క డాటా టైప్ రాస్తాను నేను ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, దీని యొక్క ఏ యొక్క ఇదే టైప్ ఇంటీజర్ టైపు. సో దీని అడ్రస్ నేను రిఫర్ చేస్తున్నాను, ఇది పాయింటర్ అనేది. కానీ దీని యొక్క అడ్రస్ ఏంటి, దీని యొక్క డాటా టైప్ ఏంటి, ఇంటీజర్. సో అది అందుకే ఇక్కడ ఇంటీజర్, అప్పుడు పాయింటర్ నేమ్ రాస్తాను. సో ఈ విధంగా చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇంట్ స్టార్ పీటీఆర్ అని రాశాను. సో ఏం చేస్తుంది, ఇది పాయింట్స్ టు ఇంటీజర్ వాల్యూ అన్నట్టు. పీటీఆర్ అని రాస్తే పాయింట్స్ టు క్యారెక్టర్ వాల్యూ. ఫ్లోట్ స్టార్ పీటీఆర్ అంటే పాయింట్స్ టు ఫ్లోట్ వాల్యూ. ఈ విధంగా మనం ఏ డాటా టైప్ యొక్క దాన్ని మనం ఇక్కడ వేరియబుల్ యొక్క డాటా టైప్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన దాన్ని మనం అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏ అనే దాని యొక్క అడ్రస్ని నేను పాయింటర్ అనేది రిఫర్ చేస్తే స్టోర్ చేస్తుంది. సో దీని యొక్క డాటా టైప్ ఏదో ఆ డాటా టైప్ మాత్రం ఇక్కడ రాస్తాం. సింపుల్. సో దీన్ని అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఎందుకంటే పాయింటర్కి సెపరేట్గా డాటా టైప్ ఉంటుంది కదా, అది అడ్రస్. మనం స్టోర్ చేసేది అడ్రస్. సో దానికి సెపరేట్గా డాటా టైప్ ఉంటుంది కాబట్టి నువ్వు దేన్ని రిఫర్ చేస్తున్నావు, ఈ డాటా టైప్ రిఫర్ టు ద టైప్ ఆఫ్ వాల్యూ దట్ పాయింటర్ విల్ పాయింట్ టు. నువ్వు ద పాయింటర్ అనేది దేన్ని పాయింట్ చేస్తుందో దానికి సంబంధించిన డాటా టైప్ రాస్తావు. సో ఇది కన్ఫ్యూజ్ కావద్దని ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. ఇంటీజర్ ఇదేమో ఇది పీటీఆర్ పాయింట్స్ టు దేనికి, పీటీఆర్ పాయింట్స్ టు ఇంటీజర్ వాల్యూ, పీటీఆర్ పాయింట్స్ టు క్యారెక్టర్ వాల్యూ, పీటీఆర్ పాయింట్స్ టు ఫ్లోట్ వాల్యూ. సో ఇది మనం పాయింటర్ కాన్సెప్ట్. సో పాయింటర్ కాన్సెప్ట్ ఒకసారి చూసేసుకోండి.